తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. మన తెలంగాణ టీవీ ఛానల్ను తప్పకుండా మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటిదని అంటే, మన ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఎమ్మెల్సీగా నిలబడినప్పుడు, పోటీ చేసినప్పుడు ఇదే చిలుక ప్రవీణ్ అన్న గురించి తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడాడో ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. ఈ మల్లన్న యొక్క బానిసలు, ఈ మల్లన్నను వెంబడించే వారందరూ కూడా ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి. తీన్మార్ మల్లన్న అనేవాడు ఏ విధంగా మాట్లాడాడు, అదే చిలుక ప్రవీణ్ గురించి ఏం చెప్పాడో మీ ఛానల్లోనే ఉంది, మీ క్యూ న్యూస్లోనే ఉంది. మీరు ఏం తెలియకుండా, మీరు ఏం చేయకుండా మల్లన్న ఏం చెప్తే అదే నిజం అనుకొని మల్లన్న అనేటోడు ఉసరవెళ్ళి, మల్లన్న అనేటోడు రంగులు మారుస్తాడు. మనకు ఒక నిలకడ అనేది లేదు, చంచలత్వం, మనస్తత్వం, స్థిరత్వం లేని వ్యక్తి తీన్మార్ మల్లన్న. మీరందరూ కూడా గుడ్డిగా నమ్మి ఏదో తీన్మార్ మల్లన్న అంటే ఏదో 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 అని చెప్పేసి అని లంగ అంటే లంగే, దొంగ అంటే దొంగే, ఏదంటే అదే ఆ విధంగా తీన్మార్ మల్లన్నను వెంబడిస్తున్నారు కొంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని. అయితే అదే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసినప్పుడు అదే చిలుక ప్రవీణ్ గురించి ఏ విధంగా మాట్లాడో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ప్రవీణ్ అన్న ఇదే తీన్మార్ మల్లన్న ఓడిపోయిన తర్వాత అందరు కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ సమయంలో అదే తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడారో వినండి. తెలంగాణ ప్రజలారా, మీరందరూ కూడా ఒకసారి తీన్మార్ మల్లన్న గురించి ఆలోచించి మీరందరూ కూడా తను ఎక్కడ ఏ స్థానంలో నిలబడి పోటీ చేస్తున్నాడో అక్కడ అందరూ కూడా మీరు తప్పకుండా బుద్ధి చెప్పాలి. ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ప్రవీణ్ అన్న, నేను కౌంటింగ్ లో ఉంటే ఇక్కడ మీకు ఎప్పటికప్పుడు నా రూపంలో సమాధానం ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అందించినటువంటి వ్యక్తి ప్రవీణ్ అన్న. ప్రవీణ్ అన్న నాకు సీనియర్ జర్నలిస్టు. ఒకసారి విందాం. అయినా కూడా సీనియర్ జర్నలిస్టు ప్రవీణ్ అన్న నాకు సీనియర్ జర్నలిస్ట్. అదే తీన్మార్ మల్లన్న ఏం చెప్తున్నాడంటే, ప్రవీణ్ అన్న నాకు సీనియర్ జర్నలిస్టు. ఎవరు నమ్మడు? చిలుక ప్రవీణ్ అన్నారా, నేను వానికంటే ముందు జర్నలిజంలో ఉన్నారా, నేను వానికంటే సీనియర్ జర్నలిస్ట్ అంటే తెర మీద బాగా ఫోకస్ అయ్యి 4 మాటలు మాట్లాడి వాళ్ళను అది ఓ మాట అని ఓ మాట అని బ్లాక్మెయిల్, దందాలు ఇవన్నీ చేసేసరికి తీన్మార్ మల్లన్న ఏం చెప్తే అది నిజం అనుకున్నారు. అదే తీన్మార్ మల్లన్న నోటి నుంచి ఏం చెప్తున్నాడు అని అంటే, చిలుక ప్రవీణ్ అన్న నాకంటే జర్నలిజంలో సీనియర్ అని చెప్తున్నాడు. ఇంకా అయినా కూడా నేను చేసేటువంటి కార్యక్రమంలో అన్నిటిని వదిలిపెట్టి, ఉద్యోగాన్ని వదిలిపెట్టి, సర్వం త్యాగం చేసి ఇవాళ మాతో పాటు తిరిగి మమ్మల్ని భుజం తట్టి. విన్నారా ప్రజలారా, తెలంగాణ ప్రజలారా? అరే తీన్మార్ మల్లన్నను వెంబడించే బానిసలారా, మీరు కూడా నెక్స్ట్ మీరు కూడా ఇంకా చిలుక ప్రవీణ్ అన్న ధైర్యంగా వచ్చి, అరే వాడు దొంగ, వాడు పెద్ద బ్లాక్ మెయిలర్, వాడు పెద్ద చీటర్, వాడు దందాలు చేస్తాడు, వాడు పెద్ద త్రాగుబోతుడు అని చెప్పిండు. మీరందరూ కూడా వినండి. కుటుంబాన్ని వదిలేసి, జాబును వదిలేసి, తన ఉద్యోగాన్ని వదిలేసి, ఊరును వదిలేసి, ఒక్క రూపాయి కూడా ఆశపడకుండా, ఏం ఆశించకుండా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా, ఈ బహుజనులందరూ కూడా మన అంబేద్కర్ కాన్షీరామ్ ఏ సిద్ధాంతాలు అయితే చెప్పారో, ఈ అగ్రవర్ణస్తులు ఏ విధంగా బహుజనులు ఏ విధంగా అణగదొరుకుతున్నారో వాటన్నిటి మీద పోరాడి మన రాజ్యాధికారాన్ని సంపాదించుకోవాలని చెప్పేసి అని చిలుక ప్రవీణ్ అన్న ఒక స్టాండ్ మీద, ఒక సిద్ధాంతం మీద, ఒక అంబేద్కర్ వాదం మీద, ఒక కాన్షీరామ్ వాదం మీద నిలబడ్డ వ్యక్తి, నికాస్ అయిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఏమంటున్నాడు అదే తీన్మార్ మల్లన్న? కుటుంబాన్ని వదిలేసుకొని, జాబ్ను వదిలేసుకొని, సమస్తమును వదిలేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడితే, తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీకి వస్తే ఒక మంచి బహుజన వాదాన్ని ఏర్పరిచి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ, అణగారిన వర్గాలందరికీ కూడా
మనం అందరం ఏదో చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి అని ప్రవీణ్ అన్న ఒక విజన్తోని ఒక సిద్ధాంతంతో అడుగు పెడితే అదే తీన్మార్ మల్లిగాని వెంబడించే ఈ బానిసలు వాళ్ళకు తెలియక వాళ్ళకు అర్థం కాక చిలుక ప్రవీణ్ అన్న ఏదో చేసిండని చిలుక ప్రవీణ్ ఏదో చేసిండని ఏదో మాట్లాడిండని చెప్పేసి అని రోజు వీడియోలు పెడుతున్నారు. విన్నరా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలారా? ఈ ఈ మన ఈ తీన్మార్ మల్లిగాని బానిసైన కొప్పుల వెంకటేష్ చేసే వీడియోలు ఒకసారి మీరు చూసినట్లయితే ప్రతిరోజు చిలుక ప్రవీణ్ లేదే మన యూట్యూబ్ ఛానల్ నడవది. ఇంకా విందాం. ముందుకు నడిపించినటువంటి వ్యక్తి ఇక్కడ ఎవరికి ఏదైనా నేను తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏదైనా ఆలస్యంగా ఉంటే తను తీసుకొని ముందు నడిపించేవాడు. ఎందుకంటే వీడు దాగి వంటాడు కాబట్టి ఏదైనా తీసుకునే నిర్ణయం ఏదైనా తప్పుగా తాగి ఏదైనా మత్తులేమన్నా ఆలోచించినా కూడా అది అట్లా కాదన్నా, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా ముందుకు పోవాలని తన భుజస్కంధాల మీద వేసుకొని సమస్యలన్నిటికీ పరిష్కారం చేసిన వ్యక్తి చిలుక ప్రవీణ్. ఏం తెలుసురా నీకు? చిలుక ప్రవీణ్ అన్న ఎమ్మెల్సీ పాదయాత్రలు ఉన్నప్పుడు నువ్వు ఏడవన్నావు, ఇప్పుడు బాగా మాట్లాడతాను నువ్వు. ఇంకా విందాం. ఆ ప్రవీణ్ అన్న గురించి చెప్తాను నేను తర్వాత. విన్నారు కదా తెలంగాణ రాష్ట్ర ప్రజలారా? మీరందరూ కూడా చిలుక ప్రవీణ్ అన్న చేసే పోరాటాన్ని అతను ఒక సిద్ధాంతంతో ఒక విజన్తో బహుజనులను ఆనాడు ఏ విధంగా అగ్ర కులస్తులు ఏ విధంగా బహుజనులను తొక్కిల్లో ఇప్పుడు అదే చిలుక ప్రవీణ్ అన్న తెర ముందుకు వచ్చి ఈ విధంగా జరుగుతుందని మాట్లాడుతుంటే అదే అగ్రవర్ణస్తులు బహుజన బిడ్డైన చిలుక ప్రవీణ్ అన్నను అనగదొక్కుతున్నారు. అందుకనే అక్కడ కరెంటు రాకుండా, నెట్ రాకుండా, ఆఫీస్లో ఉంటే ఆఫీస్ నుండి ఎల్లగొట్టేటట్లుగా అనేకమైన కుట్రలు చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలారా, మీరందరూ కూడా తప్పకుండా చిలుక ప్రవీణ్ అన్నను ఒకసారి మీరు చిలుక ప్రవీణ్ అన్న గురించి తెలుసుకోండి. అదేవిధంగా మన తీన్మార్ మల్లిగాడు బానిసలైన వీళ్ళు కూడా తప్పకుండా నిజాలు తెలుసుకొని మాట్లాడాలని నేను మన తెలంగాణ టీవీ ఛానల్ ద్వారా హెచ్చరిస్తున్నా. అదేవిధంగా